ఇప్పుడు కుండలిని శక్తి జాగరణ అంటే దాన్ని అసలు జాగృతిలోనే ఉంటది కదా గురుగారు. ఇప్పుడు దాన్ని మళ్ళా ప్రత్యేకంగా జాగృతి చేయడం ఏంటి? అది ఒక మార్గంలో చెప్పేటువంటిది అవసరం ఏం లేదు. భక్తి మార్గంలో వాడికి గోలేం పని లేదు. వాడికి సరెండర్ అయిపోయాడు. ఎప్పుడైతే వాడికి సరెండర్ అయిపోయాడో అసలు ఇగో లేదు, వీడే లేడు. ఇంక ఈ గోలంతా ఎందుకు ఇంకా? ఎప్పుడైతే శరణాగతి మార్గంలోకి వచ్చాడో ఇదంతా అనుభవిస్తున్నటువంటి వాడే లేకుండా పోయాడు. ఇంకేమైనా ఫినిష్ అయిపోయింది. అది భక్తి మార్గం. అంటే దీన్ని ప్రత్యేకంగా దీనికి కొన్ని గత జన్మల్లో వాడు చేసుకున్న దాన్ని అనుసరించి ఒక్కొక్క మార్గం మీద వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళ ఏ స్థితిలోంచి ఇక్కడికి వచ్చారు అంటే గత జన్మలో ఉన్నటువంటి కర్మలను కూడా వాళ్ళు తీసుకుని వస్తారా గురుగారు? ఎట్లా తీసుకొస్తాడు చెప్తాను. బాడీ డ్రాప్ చేస్తున్నాడు అంటే వాయువు బయటికి పోయింది, ప్రాణవాయువు బయటికి పోయింది అనుకుందాం కాసేపు. ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడే వదిలిపెట్టాడు. స్థిరాస్తులు, చరాస్తులు, డబ్బులు, బంగారం అన్నీ ఇక్కడే వదిలిపెట్టాడు. వాడు పోతున్నాడు. వాడు ఒకడు పోతూ పోతూ ఏం చేస్తాడు? వాడు ప్రాణస్వరూపంతో బయటికి పోడు. నీ లోపల ఉన్న వాసనలు అంటారు. వాసనలు అంటే నీ డిజైర్స్, లోపలంతా ముందు తీరకుండా ఉన్న డిజైర్స్ వాసన రూపంలో ఉంటాయి. వాటిని తీసుకుపోతాడు. ఎట్లా తీసుకుపోతాడయ్యా? మీరు ఇక్కడ కూర్చున్నారు, ఆ తలుపు తీసింది. కాసేపు కూర్చునేటప్పటికి ఒక మంచి పూల వాసన గుప్పుని కొడుతూ ఉంది. అరే ఇక్కడ ఏదో మల్లెపూలు తట్టు ఉండాలిరా, మల్లెపూల వాసన. మీరు మల్లెపూలు తట్టని చూడలే, కానీ వాసన వస్తుంది. పూలు అక్కడే ఉన్నాయి. పూల తాలూకు ఉన్నటువంటి సూక్ష్మాణువులు ఏవైతే ఉన్నాయో ఆ వాసన రూపంలో ఈ వాయువు తీసుకొని, వాయువు క్యారియర్గా ఉంది అక్కడ. అట్లాగే ప్రాణవాయువు నీ వాసనలు క్యారియర్గా తీసుకొని వాసనలతో సహా ప్రాణవాయువు బయటకు వస్తుంది. అది మళ్ళా గుర్తు పెట్టుకొని మళ్ళా జన్మ తీసుకున్నప్పుడు అవన్నీ కూడా అనుభవంలోకి వస్తాయి గురుగారు అనేది ఒక భాగం. ఇంకో భాగం ఏంటంటే జన్మలు లేవని. జన్మలు లేవంటే అర్థం ఏంటి? దేనికి జన్మ అసలు చెప్పండి? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, ఆ జన్మలో నుంచి ఈ జన్మలోకి వచ్చాడు, ఆ ఉపాధిలో నుంచి ఈ ఉపాధిలోకి వచ్చాడు. అంతకు ముందున్న దగ్గర ఇప్పుడు వీడి దగ్గరికి వచ్చింది కాబట్టి అది కూడా వీడి జన్మే కదా. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా మీకు. అమ్మ దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. అమ్మ నీ దగ్గరికి రావడం ఇదే ప్రథమం, నేను మొదట్లో ఇక్కడే చూస్తాను. కాదు నాన్న, నేను ఇదివరకు చూశాను. అది ఎప్పుడు చూసావు అన్నాడు ఆయన. నువ్వు మంగళగిరి బాలాంబ సత్రంలో అన్నం వడ్డిస్తున్నప్పుడు నేను చూశాను రా అంది. అమ్మ పుట్టింది 1923లో. ఈ సంఘటన, ఈయన చాలా వయస్సు ఉన్నవాడు, అమ్మ చిన్న వయసులో ఉన్నప్పుడు. అప్పటికి అమ్మ పుట్టలే. అమ్మ పుట్టడానికి 5 ఏళ్ల క్రితం జరిగింది ఇది. 5 ఏళ్ల క్రితం జరిగింది. ఇప్పుడు చెప్తోంది ఆవిడ, నేను చూశాను అని చెప్పని. అంటే శరీరం మారింది కానీ లోపల ఉన్నవాడు మారలేదు కదా. మారాడా లేదా? లేదు. ఆయన కృష్ణుడు చెప్తాడు కదా, విభూతి యోగంలో చెబుతాడు ఆయన. నీకు అంతకుముందు జరిగింది తెలియదు, జరగబోయేది తెలియదు. నాకు జరిగింది తెలుసు, జరగబోయేది తెలుసు. అంటే ఉపాధులు మారుతున్నాయి కానీ ఉపాధి లోపల ఉన్న జీవుడు మారడలే. అప్పుడు జన్మలు లేవు అనే స్థితి కరెక్టేగా అక్కడది. ఆ దృష్టిలో నుంచి అమ్మ జన్మలు లేవు. చాలా అంటే మనం ఒక్కసారి ఎప్పుడైనా సాధన క్రమంలో బయటకు వచ్చి మనల్ని మనం దర్శించుకునే అవకాశం ఉంటుందా గురుగారు? ఉన్నదండి. ఎలా ఉంటుంది అది? హిరణ్యాక్షుడు దేహం ధరించాడు, దేహంలో నుంచి బయటకు వచ్చాడు. వీళ్ళందరూ దేహం మీద పడి రాణులందరూ ఏడుస్తున్నారు. అప్పుడు యమధర్మరాజు ఓ మాట చెబుతాడు, ఒరే బాబు, నేను మళ్ళీ నీ దేహంలో పంపిస్తాను, పోతావా అన్నాడు. నేను పోనంటాడు. బయటకు వచ్చిన తర్వాత ఇది తెలిసిన తర్వాత నేను మళ్ళీ దాంట్లోకి ఎందుకు పోతాను అని అన్నాడు. అంటే దేహాన్ని వదిలిపెట్టి చూస్తున్నట్టే. ఇప్పుడు ఇందాక చెప్పింది అదే మీకు. ఈ సహస్రారాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ద్వాదశాంతం అని ఒక పైన ఉంది, 12 అంగుళాల ఎత్తులో ఉంటుంది. దీనికి నీ మనసుని ఇక్కడ ఎట్లయితే కాన్సన్ట్రేట్ చేశావో, ఇక్కడ ఎట్లయితే కాన్సన్ట్రేట్ చేశావో దాన్ని చంద్రకళా యోగం అంటారు. ఆ పైకి వెళ్ళి నీ మనసుని అక్కడ పెట్టి నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు నీ శరీరాన్ని చూడాలనుకుంటే చూడగలవు, చూడక్కర్లేదు అంటే ఇదంతా ఒకటిగానే చూడగలవు. కానీ ఈ ఆకలి దప్పికలు కూడా ఉండవు అంటారు శరీరానికి. నువ్వు శరీరానికి కానీ ఇప్పుడు నీకు ఆకలి దప్పికలు ఎక్కడి? నేను శరీరాన్ని అనేక జన్మల నుంచి, వేల జన్మల నుంచి నీకు భావన ఉంది కాబట్టి నీకు ఆకలి దప్పికలు ఉన్నాయి. శరీరానికి లేని ఆత్మకి ఆకలి దప్పికలు ఎక్కడ ఉన్నాయి? అది కొందరు హిమాలయ యోగులు వాళ్ళందరూ కూడా ఆ సాధనలు చేస్తారు. అమ్మ ఆహారం ఏం అవసరం వచ్చినప్పుడు అమ్మ తీసుకోకూడదనేది ఏం లేదు, కానీ అవసరం లేదు అని చెప్పింది. ఎందుకంటే అమ్మ దగ్గర ఆబ్దికాలు పెట్టుకోవడానికి వస్తారు. నేను చూచాను. అప్పుడు అమ్మ కూడా ఒక మద్దతు ఉంటుంది. అమ్మ అన్నం తినను అని అమ్మ అలా తినాల్సిన అవసరం కనపడలే. అంటే అప్పుడు ఎప్పుడన్నా అడిగారా, అమ్మ నువ్వు తినకుండా ఎలా ఉంటున్నావు ఏంటని ఏమన్నా అడగలిగారా? చూస్తున్నారుగా, తింటుందిగా. తింటుందంటే తింటలే, ఏదో ఒకటి తీసుకుంటుంది.
కానీ ఈ టైంలో మనం ఎప్పుడైనా ఏదైనా సాధన చేసినప్పుడు మన లోపల ఒక అమృత ఊటలాగా వస్తుంది అని చెప్తారు కదా. అసలు అమృతం అంటే ఏమిటి? అమృతం అంటే అది తాగితే వాడు చావడు అని దేవతలు చెప్తున్నారు అన్నారు. యోగి అయిన వాడు, జ్ఞాని అయిన వాడు తాగే అమృతం అది కాదు. అమృతము మృతము కానిది అమృతం. మృతము కానిది ఏదంటే చైతన్యం. శరీరం అంతా చైతన్యంతో నింపుగలగడమే అమృతం తాగడం. అక్కడ యోగి తాగే అమృతం అది. యోగి తాగే అమృతం పూర్తి చైతన్యం. ఆ చైతన్యం ఇప్పుడు మన లోపల కాంతితో మన అంతా కూడా నిండి ఉన్నప్పుడు ఎన్ని పోతాయండి. సాధనలో వచ్చే మార్గాలు ఎన్ని దశలు ఏంటి, చివరికి ఏమైపోయిన తర్వాత అబ్సల్యూట్గా ఒక ప్రశాంత స్థితిలో ఉంటాడు. అది ఆత్మస్వరూపం. అక్కడికి చేరడానికి మార్గంలో వచ్చాయి కానీ ఇవన్నీ కూడా నిలబడు. మీకు చెప్పినవన్నీ కూడా సాధనలో మధ్యలో జరిగే సాధన మార్గంలో కానీ చివరికి అవన్నీ ఏం ఇవన్నీ కొంచెం గ్రాడ్యువల్గా మార్పులు వచ్చేస్తాయి. కానీ ఈ మార్గంలో ఉన్న వాళ్ళకి ప్రాపంచికంగా జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా పరమాత్ముడే చూసుకుని ఆ టైంకి అన్నీ చేస్తాడని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది అనుభవం మీకు తెలియాలి. మీరు ఆ స్థితికి వస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఇందాక మా ఆవిడ చెప్పింది, ఇవన్నీ నాకేం తెలియదు, నేను పూజ చేసుకుంటే ఆడో అడ్డం వస్తూ ఉన్నాడు, నా పూజ సాగనివ్వడం లేదు, అందుకని అమ్మని కాపలా పెట్టాను. అమ్మని కాపలా ఎక్కడ పెట్టింది? ఆ ఫోటో తీసుకెళ్ళి పెట్టింది. ఆ ఫోటో అమ్మనే విశ్వాసం ఉంది ఆవిడికి. నీకు నాకు లేదు, ఎంత జ్ఞానులు అయినా. ఎప్పుడైతే అక్కడ పెట్టింది ఎవడు రాలేదు సరికదా. నేను రామబ్రహ్మ గారు అమ్మ దగ్గరికి వెళితే ఏం చేస్తావురా, కొన్నేళ్లలో కాపలా పెడుతున్నారు నన్ను అని అడిగిందాము. అంటే ఆవిడ మాటకి అక్కడ వినపడింది కదా, నువ్వు నేనంటే వినపడింది. ఎందుకంటే నీకు ఆ విశ్వాసం లేదు. అది పటం అనే భావం ఉంది నీకు. ఆవిడ పటం కాదు, అమ్మనే భావం. ఏదైనా మన భావన మాత్ర సంతుష్టాయన లలిత సహస్రనామాల్లో చాలా. ఇప్పుడు మన ఎక్కువగా మాట్లాడుకుంటే సనాతన వైదిక ధర్మం అంటారు. అసలు మన జీవన విధానాన్ని ఏ విధంగా మలుచుకుంటే ఇప్పుడు భగవద్గీత చెప్పింది కదా మనకి. మొట్టమొదటిలో కర్మయోగం, సాంఖ్యయోగం చెప్పాడు. అర్జున విషాద యోగం చెప్పాడు. విషాదం లేకుండా ఈరోజు నేను చెప్పాను, నేను ఎన్ని దెబ్బలు తిన్నాకనే వచ్చానని చెప్పాను నేను. సాంఖ్యయోగంలో కంప్లీట్గా ఎనాటమీ చెప్పేశాడు మొత్తం అంతా కూడా. ఆ చివరిలో స్థితప్రజ్ఞ ఎవడికి కలుగుతుందంటే స్థితప్రజ్ఞ లక్షణాలు అనే పేరు పెట్టి 55వ శ్లోకం నుంచి చివరి దాకా చెప్పాడు ఆయన. అయిపోయింది. అది ఎట్లా కలుగుతుంది అని అంటే కర్మయోగాన్ని చెప్పాడు. కర్మయోగం తర్వాత జ్ఞానయోగం చెప్పాడు. ఏ జ్ఞానం, కర్మ ఎట్లా చెయ్యాలో చెప్పే జ్ఞానానికి జ్ఞానయోగం అని పేరు పెట్టాడు. అంతేగాని మనం అనుకున్న జ్ఞానయోగం కాదు అది. ఆ తర్వాత మళ్ళీ 5వ చెప్పాడు, కర్మ సన్యాసయోగం చెప్పాడు. కర్మని సన్యసించడం కాదు, కర్మ ఫలాన్ని సన్యసించడం అని వివరణ ఇచ్చాడు అక్కడ. చాలా సంతోషం గురుగారు. ఎన్నో విషయాలు మీకు సంబంధించినటువంటివి. అంటే ఎవరైనా అనుభవమే సారం. ఈ అనుభవ సారాన్ని తీసుకుంటే అవతల వాడికి కష్టం పోతుందా, దుఃఖం ఇందులో ఏదో ఒక స్థితిలో ఉంటాడు. వాడికి ఫర్దర్గా ఏమిటో వాడికి అర్థమవుతుంది. నాలాంటి వాడు నేను ఒక్కడే కాదు, ఇంకా ఎంతోమంది ఉన్నారు ఇదే స్థితిలోని. వాళ్ళందరూ కూడా మంచి మార్గం ఇప్పుడు బాగున్నారు కాబట్టి నాకు కూడా ఏదో రోజు బాగుంటుంది. నాకు ఒక లోపల ఒక బాధ ఉండేది. ఎంత గెలిచేటప్పుడు నాకు 88 ఏళ్ళు వచ్చి ఓపిక లేదు. ఇప్పుడు తిరిగే రోజుల్లో, చెప్పే రోజుల్లో ఇంత జ్ఞానం లేదు, ఇంత అనుభవం లేదు. అనుభవం వచ్చేటప్పటికి తిరిగి చెప్పే యోగం లేకుండా పోయింది. ఇదంతా అట్లాగే ఉండిపోయింది అనే భావన ఉండేది. చాలా సంతోషం గురువుగారు. ఎన్నో విషయాలు మీరు మాతో పంచుకున్నారు. చివరిగా మా ప్రేక్షకులకి వాళ్ళ జీవన విధానం, వాళ్ళు ఏ విధంగా ఉంటే భగవంతుని చేరుకోవచ్చు, ఏ విధంగా ఉండాలి అనేటటువంటి దాన్ని భగవద్గీతలో మొత్తం ఉంది. భగవద్గీత పారాయణ గ్రంథం కాదది, నీ లివింగ్ సైన్స్. అది నువ్వు ఎట్లా జీవించాలి అనే దాని మీదనే మొత్తం A-Z ఉంది దాంట్లో. ఆ ఒక్క గ్రంథం చాలు మనకి. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నా అందరూ కూడా మన భగవద్గీతని వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు ప్రింట్ చేసుకున్నారు. కారణం ఏమిటి? గృహస్థ జీవితంలో ఉంటూ అన్ని పనులు చేసుకుంటూ వాడు అన్నిట్లో ఉంటూ వాడు ఎట్లా జీవించాలో చెప్పాడు. వాడిని కాయాకసలు దినమల్లా, అడవులకి పొమ్మల్లా భగవద్గీతలో చెప్పింది. నీ పనులు నువ్వు చూసుకో, నీ నడక నువ్వు నడువు, నిజాయితీతో నువ్వు బతుకు. నేను అమ్మని అడిగాను ఒకసారి, నన్ను నేను తెలుసుకోవాలంటే నన్ను ఏం చేయమంటావు అని అడిగాను. నీవు చేయవలసింది నీవు చేస్తే నీవెవరో నీకు అదే తెలుస్తుంది అనేది అమ్మ సమాధానం చెప్పింది ఆ రోజు. స్వధర్మం అంటే ఏమిటని మా గురువు గారిని అడిగాను ఒకసారి. ఆయన ఏమన్నాడంటే, కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజ అని భగవద్గీతలో చెప్పారు కదా నాయన. మనం వైశ్యులము, కృషి అంటే వ్యవసాయము, గోరక్ష వ్యాపారం, ఈ మన ధర్మాలు అన్నాడు ఆయన. నాకు అది సంతృప్తినివ్వాల. అంతేనా, ఇంకేమన్నా ఉందా అన్న. ఇంకోసారి చెబుతాలే అన్నాడు. అట్లా 4-5 సార్లు వాయిదాలు వేసాడు ఆయన. 4-5 సార్లు వాయిదాలు వేసిన తర్వాత
ఈయన ఇట్లాగే వాయిదాలు వేస్తున్నాడని చెప్పాను. అప్పటికి సంవత్సరం గడిచిపోయింది. ఆయన ఏమన్నాడంటే, ఆయన అగరం అంటే కోలారికి దగ్గర దగ్గర ముళభాగాలను అక్కడి నుంచి పక్కరికి వెళ్ళాలి. అక్కడ ఆయన ఆశ్రమం ఉంది, 60 ఎకరాల పొలం ఆశ్రమానికి ఇచ్చేసాడు ఆయన, మహానుభావుడు ఆయన. అక్కడికి రా చెబుతానన్నాడు ఆయన. అక్కడికి వెళ్ళా, వదిలిపెట్టలా. అక్కడికి కూడా వెళ్ళా. అయ్యా నేను అపారవునండి, స్వధర్మం అంటే మీరు చెప్తానన్నారు, నాకు మళ్ళీ ఇక్కడి దాకా వచ్చానండి అన్నాను. ఆయన గమనించాడు, పక్కన కూర్చోమన్నాడు ఆయన. స్వధర్మం మొదటేం చెప్పాడు, నీ వృత్తి ధర్మం చెప్పాడు అక్కడ. అది బాహ్య ప్రపంచానికి సంబంధించిన వృత్తి ధర్మం, అది కరెక్టే. వాళ్ళందరినీ పావు గంటలో పూర్తి చేశాడు సత్సంగం ఆయన. దా లోపలికి రమ్మన్నాడు. అది 60 ఎకరాల మామిడి తోట, అది బాగా డీప్గా ఉన్న చోటుకు ఒక చోటుకి తీసుకెళ్ళాడు. ఓ చెట్టు దగ్గర కూర్చోబెట్టాడు. కూర్చున్నా నేను, నమస్కారం చేశాను ఆయనకి. ఆయన హస్తమస్తక సంయోగం చేశాడు. అరిచేయి తీసుకెళ్ళి నా తల మీద పెట్టాడు. తల మీద పెడితే నేను లేకుండా పోయాను. 20 నిమిషాల సేపు నేనంటూ లేదు అసలు. నీవంటూ ఉంటే కానీ అమ్మ అన్నది. ఆ రోజు నేను లేకుండా పోయాను. నాయన ఇది స్వధర్మం. నిన్ను నీవు తెలుసుకోవడమే, నీవుగా ఉండటమే నీ స్వధర్మం. స్థాయి భేదాన్ని బట్టి మొట్టమొదట్లో చెప్పినట్టుగా నువ్వు చేయవలసింది నువ్వు చేస్తే, అంటే వృత్తి ధర్మంలో నువ్వు చేయవలసింది ధర్మాన్ని నువ్వు పాటిస్తే, పారమార్థిక ధర్మంలో నిన్ను అమ్మ తీసుకెళ్తావు.